అది ప్రతిపక్షాల టీఆర్ఎస్ గవర్నమెంట్ లో అదే జరిగింది, వాళ్ళ కాంగ్రెస్ లో అదే జరుగుతుంది. అసలు విద్యాశాఖ వ్యవస్థ మంత్రి మొత్తం ఎప్పుడు నాశనం. కూడా విద్య గురించి మాట్లాడింది లేదు కదా. అసలు విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో ఎవరు ఉన్నారు? ఉమ్. అది రేవంత్ రెడ్డి కాడ పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డికి ఎక్కడైనా యూనివర్సిటీలో చదువుకుంటే ఆయన ఏమన్నా లేదు. చదవలేదు కదా. ఆయన యూనివర్సిటీ ఎడ్యుకేషన్ గురించి సిస్టమ్ మీద అవగాహన ఉందా? లేదు కదా. డిగ్రీ స్థాయిలో అవగాహన ఉందా? లేదు కదా. మరి నీకు చదువుకున్న మంత్రులు లేరా మీ దాంట్లో? ఉమ్. నీకు ఎట్లా చదువు రాదు? నీకు చదువుకొచ్చిన దుద్దిల శ్రీధర్ బాబుకో లేదంటే వాళ్ళ బట్టి విక్రమార్కనో ఇంకా చదువుకున్నటువంటి పీజీ చేసినటువంటి మంత్రులకో విద్యాశాఖని అప్పచెప్పొచ్చు కదా. నీ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి విద్యాశాఖని? ఉమ్. ఆయన మురళిని పెట్టిరు, ఆయన ఎడిపోయిన ఇంతవరకు జాడ పత్తలేడు. ఆయన ఇది చేస్తా అది చేస్తాను గొప్పలు కారాలు మీరియాలు చెప్పి డిస్కషన్లు పెట్టి ఇట్లా మార్చాలి అట్లా మార్చాడు. ఆయన ఏ రోజు డిస్కషన్ల కోసం ఏడో ఆయన చెప్తే ముఖ్యమంత్రి ఇంటున్నట్టు తెలియని ఒక ఈ పరిస్థితి. ప్రొఫెసర్లు లేవనెత్తుతున్నారు కదా రేవంత్ రెడ్డిని. ఓ పెద్ద అదే కదా దౌర్భాగ్యం. అదే కదా వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈయన ఎంత గొప్పోడు ఇంకోలేడు అని చెప్పేసి ఇలా పైకెత్తి ఒక ప్రయత్నం చేసి వాళ్ళకన్నా కనీసం అనిపించాలి అసలు మనం ఏం మాట్లాడుతున్నాం ఏం మాట్లాడదు అంటే నీ అవసరాల కోసం నీ హోదాల కోసం మీరు నెక్స్ట్ ప్రమోషన్ల కోసం వాళ్ళని పైకెత్తి పడిస్తే విద్యా వ్యవస్థ నాశనం అవుతున్న సందర్భం కనబడతలేదా? యూనివర్సిటీలలో ఖాళీ పోస్టుల గురించి ఎందుకు మాట్లాడాను? అవును, అవుట్ సోర్సింగ్ కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు అంటే మాట్లాడాలని ఒక పరిస్థితులలో వాళ్ళ మారుతున్న సందర్భాలు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు సార్? అంటే ఇప్పుడు యూనివర్సిటీకి ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో నిరుద్యోగ అంశం కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది, లేదా కనీసం యూనివర్సిటీ అయినా బాగుపడే పరిస్థితి వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేశారు? ఆయన ఫస్ట్ ఓయూకి వస్తున్నప్పుడు ఆయన ఒక దొంగలాగా వచ్చిండు, ఒక తాలిబాన్ తీవ్రవాది వచ్చిండు. మొత్తం ఎన్సీసీ గేట్ నుంచి టాగూర్ ఐటర్ దాకా మొత్తం ముళ్ళ కంచెలు వేసుకొని వచ్చిండు. నేను ఆయన మాట్లాడినందుకు ఆయన ఏమన్నాడు, యూనివర్సిటీలో ఒక్క పోలీసు లేకుండా నేను ప్రశాంత్ ఒక్కనే వస్తా, మీరు ఎంతమంది వస్తారో అంతమంది రాని మీ అందరినీ సమాధానం చెప్తా అన్నాడు. మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ నిండా మొత్తం పోలీసులను పెట్టుకున్నాడు. ముందస్తుగానే విద్యార్థి నాయకులందరూ ముందుగా అరెస్ట్ చేసిండు. ఓయికి వచ్చినప్పుడు కనీసం ఒక విద్యాలయానికి వచ్చినప్పుడు నిరుద్యోగ అంశం గురించి మాట్లాడాలన్న సోయి నీకు ఉండాలి కదా. వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎవరు? ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా జరిగినట్టు విద్యార్థి ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కదా. మరి తీసుకొచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి విశ్వవిద్యాలయము వచ్చినప్పుడు అక్కడ నిరుద్యోగుల గురించి ఒక మాట మాట్లాడే కదా. ఏం మాట్లాడకుండా ఒక దొంగలాగా వస్తే దొంగలాగా పారిపోతుంది. మరి ఎందుకు రావాలి నువ్వు యూనివర్సిటీకి? ఎందుకు రావాలి? ఆ మాత్రానికి 1000 కోట్ల రూపాయలు యూనివర్సిటీకి వచ్చే ప్రకటించాలనా? నువ్వు ఆడ ప్రెస్ మీట్ పెట్టి సీఎంఓలో కూడా 1000 కోట్ల రూపాయలు ప్రకటించని చెప్పొచ్చు కదా. ఇంటికి నుంచి కూడా చెప్పొచ్చు కదా. నీ బిల్డప్ కోసం ఓయికి వస్తేవి, నీ బిల్డప్ లేకుండా పారిపోతుంది. ఏం లాభం చెప్పండి? అంటే ఇలా రాష్ట్రంలో ఒక నిరుద్యోగ అంశాన్ని గురించి ఒక విద్యా వ్యవస్థ గురించి ఇంకా ఆగమయ్యే ఒక పరిస్థితి కనబడుతుంది తప్ప ఈ యొక్క విద్యా వ్యవస్థ గురించి బాగు చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. విద్యార్థులేమో గ్రాడ్యుయేట్ ఎమెన్షన్ జరిగినాయి, తీర్మానం మళ్ళీ ఎన్నుకున్నారు. ఆ తీర్మానం మళ్ళీ కూడా తెలియకపోయా. తెలియని వ్యక్తిని పోయి ఆడ ఎన్నుకున్నా ఆయన పోయి ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నిరుద్యోగులు నోటిఫికేషన్ల గురించి ఆయన మాట్లాడుతుండ రాష్ట్రం లెక్కలు చెప్పాలి కదా. అయ్యా ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఈ ఉద్యోగాలు ఇవ్వాలా, ఈ 2 లక్షల